బట్ ఇవాళ మనం వచ్చే ధర్మాన్ని మన సీతమ్మ తల్లిని ప్రతి భారతీయుడికి తల్లి లాంటి వ్యక్తి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది ముసల్మాన్ సోదరులు ఉన్నారు, క్రైస్తవ సోదరులు కూడా ఉన్నారు. ఈ దేశం మీద ఈ నేల మీద పుట్టి పెరిగినందుకు హిందూ దేవుని కూడా పూజించాలని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ సీతమ్మ తల్లి లాంటి వ్యక్తిని ఒక మాట అంటే మీకు కూడా ఎక్కడో చివుక్కుమని ఉంటుంది కదా. నీకు అనలేదా జీసస్ కృష్ణ గుండుగాడు అన్నప్పుడు? జీసస్ క్రైస్ట్ని కుక్క అన్నప్పుడు నీకు చివుక్కుమనలేదా? ఇదెక్కడ హిపోక్రసీ? ఇది ఎక్కడ హిపోక్రసీ? లగ్గాయత్తు ఎందుకు ఈ హిపోక్రసీ మాటలు? సీతమ్మ తల్లినంటే క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి చివుక్కుమనాలా? కానీ పొద్దున్న లెగిస్తే జీసస్ క్రైస్ట్ గురించి, అల్లా గురించి, జీసస్ క్రైస్ట్ని కన్నా ఆ మేరీ గురించి, ఆవిడ చాసిటీ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. ఆ పోరంబోకుగాడు మాత్రం వాడు గురించి మాత్రం వాడు మాట్లాడే మాటలు మాత్రం ఎవడికి చివుక్కుమన్నావు? నీకన్నా అనిందా? నువ్వు చెప్తున్నావు ఒక శుద్ధపోస, నువ్వు చెప్తున్నావు కదా ఇప్పుడు శుద్ధపోసవి, నీకన్నా అనిందా? చివుక్కుమని అనిందా? చివుక్కుమనిందా? నీకు అనలేదా? మనలో మన మాటలే. ఎవరికైనా ముస్లిమ్స్ కనుక చివుక్కుమనిందా అంటే సీరియస్లీ నేను యాజ్ అన్ ఏథియిస్ట్ నాకే అరే ఇలా మాట్లాడకుండా ఉండాలి, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనిపించింది. ఆ చివుక్కు నాకనింది, నీకు అనుండదు అంటున్నా. ఎందుకంటే అనుంటే ఈ పాటికి ఆ గుండుగాడికి చెప్పేవాడు కదా, ఆ లోఫర్ నా కొడుకు చెప్పేవాడు కదా. అలాంటి లోఫర్ నా కొడుకు మాటలు పట్టించుకోకుండా ఒకవైపు హిపోక్రసీ చూపిస్తున్న నీలాంటి వాళ్ళ వల్ల కదా సమాజానికి ప్రమాదం.